ఇన్వెస్టర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాఫిట్ పల్స్ ప్రో తెలుగు. నా పేరు వచ్చేసి శేషు. నేను ఫుల్ టైమ్ ఆప్షన్ ట్రేడర్ని. మనం ఈ వీడియోలో ఆర్ఎస్ఐ ఇండికేటర్ కోసం మనం తెలుసుకుందాం. చాలా మందికి ఆర్ఎస్ఐ ఇండికేటర్ కోసం తెలిసే ఉంటుంది, కానీ 90% ట్రేడర్స్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ని తప్పు యూజ్ చేసి లాసెస్లోకి వెళ్తున్నారు. అందుకే మనం ఈ వీడియోలో ఆర్ఎస్ఐని ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎలా యూజ్ చేస్తారో అలా మనం యూజ్ చేసి పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్స్ ఎలా గుర్తించాలో చూద్దాం. అంతేకాకుండా మనం చార్ట్ ఎగ్జాంపుల్స్తో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే పాయింట్స్ వచ్చేసి ఆర్ఎస్ఐ అంటే ఏంటి, ఆర్ఎస్ఐని ఎలా కాల్కులేట్ చేస్తారు, ఓవర్ బ్రాట్ ఓవర్ సోల్డ్ జోన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, బెస్ట్ ఆర్ఎస్ఐ సెట్టింగ్స్ని చూద్దాం. నెక్స్ట్ ఆర్ఎస్ఐ ఎంట్రీ స్ట్రాటజీస్ మనం చూద్దాం. నెక్స్ట్ మనం కామన్గా చేసే మిస్టేక్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. చార్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ చేద్దాం వీడియోని. అసలు ఆర్ఎస్ఐ అంటే ఏంటి? ఆర్ఎస్ఐ అంటే ఒక మూమెంటాన్ని ఇండికేట్ చేసే ఒక ఇండికేటర్. అంటే మనకి మూమెంట్ ఎటు ఉంది, అది అప్ ట్రెండ్లో ఉందా, లోయర్ ట్రెండ్లో ఉందా అన్నది ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఈ ఆర్ఎస్ఐని యూజ్ చేస్తాం. అలాగే ఈ ఆర్ఎస్ఐని యూజ్ చేసి మనం స్ట్రాటజీని కూడా బిల్డ్ చేస్తాం, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వచ్చేసి ఆర్ఎస్ఐ ఫార్ములా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కీ లెవెల్స్. ఈ లెవెల్లో ఏంటంటే మనం 0 to ఇక్కడ చూసినట్టయితే 0 to 100 వరకు మనకి వాల్యూ ఉంటుంది అనుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి 70+ ఆర్ఎస్ఐ వాల్యూ చూపిస్తుందంటే ఆ స్టాక్ వచ్చేసి ఓవర్ బ్రాడ్ జరిగినట్టు, అంటే అక్కడ కొనుగోలు ఎక్కువ జరిగినాయి. నెక్స్ట్ అక్కడ నుంచి ఆ స్టాక్ పడిపోయే అవకాశాలు ఉన్నాయని అక్కడ మీనింగ్. నెక్స్ట్ ఇక్కడ 30 బిలో ఉందంటే ఓవర్ సోల్డ్ జరిగినట్టు, ఈ ఏరియా నుంచి మార్కెట్ పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మనం 30 to 70 మనం ట్రేడింగ్ చేసి ఈ ఏరియా బిట్వీన్ మనం ట్రేడింగ్ చేస్తాము. 70 అబోవ్ బై చేసి 30 అబోవ్ బై చేసి మనం 70 దగ్గర మనం సేల్ చేసేస్తాం. అది కూడా ఎలా ఏంటన్నది నేను చార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ చార్ట్ యొక్క సెట్టింగ్స్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం ట్రేడింగ్, మీరు ఏదైతే బ్రోకర్ వాడుతున్నారో ఆ బ్రోకర్లోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి మనం సెట్టింగ్స్ చేసేద్దాం. నేను ఎస్బీఐ 5 minutes చార్ట్లో ఉన్నాను. ఇక్కడ వచ్చేసి టైం మినిట్స్ వచ్చేసి 5 minutes. ఇక్కడ నేను ఇంట్రాడే కోసం 5 minutes యూజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇండికేటర్ సెక్షన్ నుంచి ఆర్ఎస్ఐని ఎంటర్ చేసి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, దీన్ని మీరు ఫేవరెట్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం దీన్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ దీని సెట్టింగ్స్ వచ్చేసి మీకు చెప్తాను చూడండి. ఈ సెట్టింగ్స్లో ఇన్పుట్లో వచ్చేసి లెంత్ 14 ఉంచండి, ఇంట్రాడేస్ కోసం 14. అలాగే నెక్స్ట్ మీకు ఇండివిజువల్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఓకే, బెస్ట్ ఆర్ఎస్ఐ సెట్టింగ్స్. ఇంట్రాడే కోసం వచ్చేసి 14 పెట్టుకోవాలి లెంత్, స్వింగ్ ట్రేడింగ్ వచ్చేసి 14, స్కాల్పింగ్ వచ్చేసి 9 పెట్టుకోవాలి, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటే మీరు 21 పెట్టుకోవాలి. నెక్స్ట్ టైం ఫ్రేమ్స్ వచ్చేసి నోట్ చేసుకోండి. ఇంట్రాడే కోసం వచ్చేసి 5 to 15 minutes మనం చూసుకోవాలి టైం ఫ్రేమ్. స్వింగ్ వచ్చేసి 4 to 1 day చూసుకోవాలి. స్కాల్పింగ్ వచ్చేసి 3 minutes to 5 minutes చూసుకోవాలి. లాంగ్ టర్మ్ వచ్చేసి 1 day to 1 week చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చార్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ మీరు ఇంకొక సెట్టింగ్ చేసుకోవాలి, చిన్న సెట్టింగ్. ఇక్కడ 80 దగ్గర ఒక హారిజాంటల్ లైన్ యాడ్ చేసుకోండి. 80 సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ 80 యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 20 దగ్గర ఒక హారిజాంటల్ లైన్ యాడ్ చేసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి 20 పెట్టుకోండి. 20 పెట్టుకున్న తర్వాత ఎంటర్ చేయండి. ఇక్కడ నుంచి చూసినట్లయితే మీరు మనం ఓవర్ బ్రాడ్ జోన్ అని చెప్పుకున్నాం కదా, అది వచ్చేసి 80 నుంచి 70 మధ్యలో ఉంటుంది. ఈ మధ్యలో నుంచి ఎక్కడైనా కానీ మార్కెట్ రివర్స్ అవ్వచ్చు.
అక్కడ రివర్స్ అయిన దగ్గర నుంచి చూడండి మీరు 70 లోపలికి అంటే కిందకి 70 నుంచి కిందకి మార్కెట్ వస్తుందంటే అక్కడ మనం ఒక పై నుంచి కిందకి కాబట్టి ఒక రెడ్ క్యాండిల్ కోసం అక్కడ మనం వెయిట్ చేయాలి. ఈ ఏరియాలో ఈ లోపల ఆర్ఎస్ఐ లైన్ ఉండాలి. ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిన తర్వాత దాని క్లోజ్లో మనకి ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. దాని స్టాప్ లాస్ వచ్చేసి మనకి స్టాప్ లాస్ దాని ఆ క్యాండిల్ ఒక హైలో ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనకి 7 పాయింట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 7 పాయింట్స్ వచ్చేసి స్టాప్ లాస్ వచ్చింది. టార్గెట్ 14 పాయింట్స్ అంటే 1:2 ఇక్కడ ఇచ్చేసింది మనకి. ఇది వచ్చేసి నేను 5వ తారీఖు చేసిన ఇంట్రాడే ఇది. ఓకే, నెక్స్ట్ నేను మీకు స్కాల్పింగ్ గురించి కానీ, నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్లో ఒక ఎగ్జాంపుల్, ఇంట్రాడేలో ఎగ్జాంపుల్, ఇంకా లాంగ్ టర్మ్లో కూడా ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇది కూడా ఎస్బీఐలో 5 minutes ఇంట్రాడే ఇది కూడా నేను స్క్రీన్ షాట్ తీసాను. ఇది వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఏరియా నుంచి రివర్సల్ అయింది 20-30 మధ్యలో ఇక్కడ రివర్సల్ అయింది. రివర్సల్ దగ్గర ఈ క్యాండిల్ హైలో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఆ క్యాండిల్ లోలో 2 పాయింట్స్ బఫర్ ఇచ్చుకుని ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 1:2 రిస్క్ రివార్డ్ ఇక్కడ వచ్చేసింది. ఇది వచ్చేసి ఇంట్రాడే. ఇప్పుడు వచ్చేసి ఇది కూడా ఇంట్రాడే, ఇంకో స్టాక్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. ఇది వచ్చేసి మీకు లాంగ్ టర్మ్ స్టాకు, అది ఎస్బీఐలో లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునేలా. ఇది ఇక్కడ వచ్చేసి చూడండి మీరు 20-30 మధ్యలో నుంచి మీకు రివర్సల్ అయింది. ఇక్కడ మనం కింద నుంచి పైకి కాబట్టి ఒక గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. గ్రీన్ క్యాండిల్ హైలో మన ఎంట్రీ, స్టాప్ లాస్ వచ్చేసి దాని లోలో 2 పాయింట్లు బఫర్ ఇచ్చుకోవాలి. మనం 1:2 కానీ 1:3, 1:5 వరకు కూడా మనం దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇక్కడ మళ్ళీ 70 దగ్గర నుంచి 80 మధ్యలో నుంచి ఎక్కడ రివర్సల్ అవుతుందో అక్కడ మీరు ఎగ్జిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్. ఈ స్వింగ్ ట్రేడింగ్ నేను చెప్పాను కదా, మీరు 20-30 మధ్యలో నుంచి రివర్సల్ అవ్వాలని. 20-30 మధ్యలోకి వచ్చి ఇక్కడ రివర్సల్ అయింది. రివర్సల్లో ఒక గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేసాం మనం. గ్రీన్ క్యాండిల్ తర్వాత మనకి ఈ పైన ట్రిగ్గర్ అయింది. ట్రిగ్గర్ అయిన కాడి నుంచి మనం ఈ కింద ట్రిగ్గర్ అయిన క్యాండిల్ లోలో 2 పాయింట్లు బఫర్ ఇచ్చుకుని మనం ఎంటర్ అవుతాము. ఈ క్యాండిల్లో మనకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు వచ్చేసి 1:2 రిస్క్ రివార్డ్ ఇచ్చేసింది. ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆర్ఎస్ఐ అబౌవ్ 70 ఉంటే ఓవర్ బ్రాట్ అని, అక్కడి నుంచి మనం కిందకి సెల్ సైడ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవాలి. ఆర్ఎస్ఐ 70 అంటే వెంటనే సెల్ అని కాదు, అక్కడ మళ్ళీ మనకి కన్ఫర్మేషన్ రావాలి. ఒక క్యాండిల్ రెడ్ కలర్లో క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిన లోలో మన ఎంట్రీ, హైలో స్టాప్ లాస్ 1:2 తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఓవర్ సోల్డ్ కోసం కూడా మాట్లాడుకున్నాం. ఆర్ఎస్ఐ 30 అంటే వెంటనే బై కాదు, వెంటనే బై చేయకూడదు. అక్కడ బలంగా ఒక రెడ్ క్యాండిల్ అన్నది, గ్రీన్ క్యాండిల్ అన్నది క్లోజ్ అవ్వాలి. గ్రీన్ క్యాండిల్ హైలో మన ఎంట్రీ, లోలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 1:2 కోసం రిస్క్ రివార్డ్ కోసం వెయిట్ చేయాలి. ఈ ఆర్ఎస్ఐ సెట్టింగ్స్ కోసం ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నెక్స్ట్ బయింగ్ స్ట్రాటజీ మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఆర్ఎస్ఐ బిలో ఉండి అక్కడి నుంచి ఆర్ఎస్ఐ 13 క్రాస్ అయ్యి, అంటే బిలో మార్కెట్ ఉండి ఆర్ఎస్ఐ 13 క్రాస్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయితే గ్రీన్ క్యాండిల్ పైన మన ఎంట్రీ, లోలో స్టాప్ లాస్. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ఇంకో చూసారంటే మీరు ఇక్కడ బయింగ్ సిగ్నల్ ఇక్కడ వచ్చింది. ఈ ఎంట్రీ జోన్ నుంచి బయటకు వచ్చినట్టు గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే గ్రీన్ క్యాండిల్ హైలో మనం ఎంటర్ అవుతాం, లోలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. కామన్గా మిస్టేక్స్ ఏంటంటే మనం చేసి ఇలా చెప్పినట్టు మనం 30కి వచ్చిన వెంటనే బై చేసేస్తాము. అలా చేయొద్దు. మనకి గ్రీన్ క్యాండిల్ అది కూడా మంచి హై వాల్యూమ్తో క్లోజ్ అయితేనే ఆ పైన మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి, లోలో స్టాప్ లాస్ ప్లాన్ చేసుకోవాలి. పక్కా స్టాప్ లాస్ అన్నది పెట్టుకోవాల్సిందే. స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ అన్నది చేయొద్దు, ఎందుకంటే మన క్యాపిటల్ మొత్తం పోయే అవకాశం ఉంది. నెక్స్ట్ 70కి వచ్చిందంటే వెంటనే సెల్ కాదు, అక్కడ కన్ఫర్మేషన్ రెడ్ క్యాండిల్ హై వాల్యూమ్తో పడాలి.
పడితే దాని లోలో మన లోలో వచ్చేసి మన ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం, హైలో స్టాప్ లాస్ ప్లాన్ చేసుకుంటాం. 1:2 రిస్క్ రివార్డ్. ఇంకోటి దీన్ని హై ప్రాబబిలిటీ ట్రేడ్ కింద మార్చాలంటే కనుక ఇక్కడ ఒక ట్రెండ్ మనకు డిసైడ్ అవ్వాలి. ట్రెండ్ డిసైడ్ అవ్వాలంటే మనకి ట్రెండ్ ఎప్పుడు కూడా EMA 200 డిసైడ్ చేయదు. దాని అబౌవ్ ఉంటే మనకి అప్ ట్రెండ్ అని, బిలో ఉంటే డౌన్ ట్రెండ్ అని అదొక థియరీ. ఆ థియరీ ప్రకారం 200 పైన మార్కెట్ ఉండి RSI పుల్ బ్యాక్ అంటే RSI పైనుంచి కిందకు వచ్చి 40-50 మధ్యలో ఏమైనా మళ్ళీ రివర్స్ అయ్యి అక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ పడి రివర్సల్లో మీకు కనిపించిందంటే ఆ గ్రీన్ పైన మన ఎంట్రీ, లోలో స్టాప్ లాస్ ప్లాన్ చేసుకోవాలి. అలాగే డౌన్ ట్రెండ్ ఉండి RSI కింద నుంచి 50-60 మధ్యలోంచి మళ్ళీ ఏమైనా రివర్సల్ కిందికి కనిపిస్తే రెడ్ క్యాండిల్తో ఆ రెడ్ క్యాండిల్ లోలో మన ఎంట్రీ, హైలో స్టాప్ లాస్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఇంకేమన్నా మీకు ఏమన్నా దీని మీద డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఇది ఫస్ట్ వీడియో, నేను వచ్చేసి ఏమన్నా తాడపడితే కనుక నెక్స్ట్ వీడియో నుంచి నేను అవన్నీ రెక్టిఫై చేసుకుంటాను. ఇలా నేను ఎవ్రీడే నా సొంత స్ట్రాటజీలతో నేను ఇంట్రాడే ట్రేడింగ్ అన్నది ఆప్షన్స్లో చేస్తున్నాను. నాకు ఓన్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. ఓన్ స్ట్రాటజీస్ కూడా నేను ఎవ్రీ 15 డేస్కి ఒకసారి నా ఓన్ స్ట్రాటజీ మీకు ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అలాగే ఇండికేటర్స్ కోసం కూడా నేను ఒక సిరీస్ చేసి ఇండికేటర్స్ అన్నిటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.